వెల్కమ్ టు PM7 పాలిటిక్స్. ప్రముఖ నిర్మాత దిల్ రాజు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో భేటీ అయ్యారు. గేమ్ చేంజర్ సినిమా జనవరి 10న విడుదల కానుంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ తో పాటుగా బెనిఫిట్ షోలు, టికెట్ ధరల పెంపు పైన ఈ భేటీలో చర్చించే అవకాశం ఉంది. అయితే డిప్యూటీ సీఎం గా బాధ్యతలు చేపట్టిన తర్వాత రామ్ చరణ్ తొలి సినిమా విడుదలవుతుంది. భారీ బడ్జెట్ తో నిర్మాణం పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు పవన్ ను దిల్ రాజు ఆహ్వానించారు. డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా రూపొందించిన భారీ బడ్జెట్ చిత్రం గేమ్ చేంజర్. ఈ చిత్రం జనవరి 10న విడుదల కానుంది. ఈ సినిమా నిర్మాతగా ఉన్న దిల్ రాజు డిప్యూటీ సీఎం పవన్ తో భేటీ అయ్యారు. పవన్ కళ్యాణ్ డేట్ ఇస్తే జనవరి 4న లేదా 5న ఏపీలో మెగా ఈవెంట్ నిర్వహిస్తామని దిల్ రాజు ఇప్పటికే ప్రకటించారు. జనవరి 1న ట్రైలర్, 10న సినిమా రిలీజ్ అవుతుందని చెప్పారు. ఈసారి నిర్వహించే ఈవెంట్ ఒక చరిత్ర సృష్టించేలా ఉంటుంది. గేమ్ చేంజర్ విడుదలయ్యాక ఓజీ పబ్లిసిటీకి షిఫ్ట్ అవుదామంటూ దిల్ రాజు జోష్ పెంచారు. అయితే డిప్యూటీ సీఎం హోదాలో ఉన్న పవన్ ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ పైన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారుతుంది. పవన్ హాజరయ్యేందుకు అంగీకరిస్తే మెగాస్టార్ చిరంజీవి, నాగబాబు సైతం ఈవెంట్ కు వచ్చేలా ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే ఇదే సినిమా గురించి చిరంజీవి తనతో చెప్పిన మాటలను దిల్ రాజు బయటపెట్టారు. హిట్ కొడుతున్నామని అభిమానులకు చెప్పాలని చిరంజీవి తనకు చెప్పారని వెల్లడించారు. మెగా పవర్ స్టార్ లో మెగాస్టార్ ను చూస్తారని చెప్పారు. పవర్ స్టార్ ను కూడా చూస్తారని చెప్పుకొచ్చారు. రామ్ చరణ్ నట విశ్వరూపం ఈ సినిమాలో తప్పకుండా చూస్తారంటూ దిల్ రాజు మరింత ఆసక్తి పెంచారు. ఇక దిల్ రాజు ఆహ్వానం మేరకు అన్నయ్యతో కలిసి పవన్ గేమ్ చేంజర్ ఈవెంట్ కు హాజరవుతారనే అంచనాలు వ్యక్తమవుతున్నాయి.